And happy Photographers Day, sir. Thanks to visiting our house. కంగ్రాచులేషన్స్ హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా మీ హౌస్కి రావడం అనేది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. Thank you. వెరీ రేర్ టు కండక్ట్ సచ్ ఏ వరల్డ్ ఫోటోగ్రఫీ. అంటే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఒక చోటకి చేరి వాళ్ళు తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ కూడా మనకి ప్రజెంట్ చేయడం అనేటటువంటిది దట్ టు టోటల్ వరల్డ్. ఇట్స్ రియల్లీ గ్రేట్. సో అలాంటి దానికి అందులో ఒక మెంబర్గా ఆయన ఉన్నప్పుడు మా మనీషా ప్రసాద్ గారు ఉన్నప్పుడు మేము సర్వదా సంతోషిస్తూనే ఉంటాము. ఎప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా మొదటగా మా మనీషా ప్రసాద్ ఫోటోగ్రాఫర్గా 40 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే మా సంస్థలో గత 30 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ తోటి మా సంస్థ పేరు మనీషానే తన బ్రాండ్ నేమ్గా పెట్టుకుని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందినటువంటి ఫోటోగ్రాఫర్ని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతూ ఉంటాం. అంత టాలెంటెడ్ ఫోటోగ్రాఫరు ఈరోజు వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా సో మేము కలవడం డైరెక్ట్గా అభినందించడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్టిల్. ఎందుకంటే అది ఈ ఫోటోగ్రాఫర్స్ తీసినటువంటి స్టిల్స్ ద్వారానే ఎవరి టాలెంట్ అయినా సరే, ఎలాంటి కళాకారులు టాలెంట్ కావచ్చు, ఎలాంటి ఈవెంట్స్ కావచ్చు, ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేసేటటువంటి మెయిన్గా మొట్టమొదటి సాధనం ఫోటోగ్రఫీ. అంచేత ఫోటోగ్రఫీ అనేది ఎప్పటికీ రారాజే. ఈ 4 డికేడ్స్ నుంచి మంచి ఫోటోగ్రాఫర్ అని మీకు చెప్తా ఉన్నాను. అంతేకాదు సార్ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ అబ్బాయి కూడా ఇవాళ ఒక చాలా క్వాలిటీ టాలెంటెడ్ ఫోటోగ్రాఫరు. తన పేరు నిలబెట్టుకోవడం కోసం సో ఫోటోగ్రఫీనే తన వృత్తిగా, ప్రవృత్తిగా, ఫ్యాషన్గా మార్చుకుని ఇవాళ యూఎస్ఏలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎనీ సెలబ్రిటీస్ యూఎస్లోకి వచ్చినటువంటి విదేశీ ప్రతినిధులు కానీ ఎలాంటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్ని కానీ కవర్ చేస్తూ అటు ఒక మంచి వీడియోగ్రాఫర్గా, అటు ఫోటోగ్రాఫర్గా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ ఇండియా నుంచి డెలిగేట్స్ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిన్నగాక మొన్న యూఎస్ టూర్కి వెళ్ళినటువంటి మన రేవంత్ రెడ్డి గారి కవరేజ్ కూడా చాలా బాగా చేశాడు ఆయన. అలాంటి ఒక మంచి వారసుడిని ఈ ఫోటోగ్రఫీ గుర్తుకిచ్చినందుకు మరోసారి నేను మనీషా ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.